నమస్తే. ఏదైతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లైవ్ పెట్టినటువంటి లైవ్‌లో కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. అటు ముద్రా యోజన కావచ్చు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, అలాగే తెలంగాణలో బీచ్ ఉంది. బీచ్ కూడా అందరూ సందర్శించండి అని చెప్పి మీడియా వాళ్ళకి చెప్పడం కావచ్చు. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని ఎలా తొలగించాలి, ఎవరిని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలని చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క నమస్తే. అక్క ఎట్లా చూసుకోవచ్చు, ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టిన ప్రెస్ మీట్ లో చాలా వరకు కూడా ముద్రా యోజన వల్ల తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా బాగా లాభపడ్డారు అని చెప్పి ప్రతి 6 మందిలో ఎవరో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా ముద్రా యోజన కింద లాభపడ్డారు అని చెప్పి చెప్తున్నాడు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముఖ్యమంత్రి గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చదువు రానోడు అని 10 సార్లు మాట్లాడుతున్నాడు. ఫేక్ సర్టిఫికెట్లోడు చదువు గురించి మాట్లాడితే వ్యవస్థ నవ్వుకుంటుంది. ఇదే ధర్మపురి అరవింద్ గారు, గుండన్న నీ సర్టిఫికేట్లు ఒరిజినలా ఫేకా ఆలోచించుకో ఒకసారి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోదరులు నీ యొక్క భాగవతాన్ని బయటపెట్టింది మర్చిపోయినవా? నువ్వు ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తెచ్చుకున్నావో అది ఫేక్ సర్టిఫికేట్ అని బయట పెట్టినారు, మర్చిపోయిందా అని అడుగుతున్నాను నేను. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చి దోచుకొని దొబ్బి తిని ఇవాళ బీజేపీలో జోరి చాలా నేను బీజేపీ పార్టీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ లెక్క మాటలు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకో. గుండు ఆమత్రం 4 ముక్కలేదాకా కానీయకు. ఆడబిడ్డల చేతుల చీపురు చేతుల్లో పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్, నువ్వు మాట్లాడు, పాలనాపరంగా విమర్శించదుంటే విమర్శించు, కానీ అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్లాక్మెయిల్ అని, బ్యాగులని, చదువురానోడని చాలా మాట్లాడతాను. మొన్న మనవనికి పూరీలు చేసి పెడితే అది కూడా వెటకారమైనటువంటి వీడియో. దేశంలో ఎంతమంది బిజీ ఉన్నా, ఎవరెలా ఉన్నా కూడా ఇంటికి వచ్చేసరికి పిల్లలతోనా, భార్యతోనా, బంధుత్వంతోనా ప్రేమగా ఉండడం అనేది 10 మందికి అది మెసేజ్ ఇచ్చేటువంటిది. అంత బిజీగా ఉన్న ముఖ్యమంత్రి మనవడికి ప్రేమతో పూరి చేసి పెడితే దాన్ని కూడా మీరు వెటకారంగా మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు రా భయ్? ఏం పెడుతున్నావు? నిన్న చేసినావు నీ ముఖానికి? నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సంతోషం పెట్టినావా? రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఓరియంటెడ్, ప్రజల ఓరియంటెడ్, మానవత్వంతో, హ్యుమానిటీతోటి, ప్రేమానుబంధంతోన పాలన కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. నీతో చెప్పించుకునే అటువంటి దిగజారిపోయి రాజకీయాలు చేసే పరిస్థితుల్లో మేము లేము, గుర్తుపెట్టుకున్నావు. నీ సంగతి అందరికీ తెలుసు. నువ్వు ఎంపీగా గెలవడం కోసము ఫేక్ అగ్రిమెంట్లు, ఫేక్ సర్టిఫికెట్లు, ఇది నీ బతుకు. నువ్వు మాట్లాడితే మీ అయ్య మీద ఉన్న గౌరవంతో నిన్ను అంతకన్నా ఎక్కువ మాట్లాడంటే మేము గలీజ్ అనిపిస్తుంది మాకు. నువ్వేమన్నా కింద నుంచి పుట్టిన లీడర్ అయ్యా? అయ్య సంపాదించిన డబ్బుతోనే రాజకీయాలకు వచ్చినావు నువ్వు. మరి రేవంత్ రెడ్డి అట్లా కాదే, కష్టార్జితంతో ఇండిపెండెంట్గా గెలిచి ఇడిదాకా లీడర్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తి. రేవంత్ అన్నకు నీకు కంపారిజన్ ఉన్నదా? నోరున్నది కదా, ఎటకారంగా ఏది మాట్లాడుతుంది నడిచిపోతుంది అని అనుకుంటే షీరి చింత గడతారు, గుర్తుపెట్టుకో గుండు. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎట్లయినా, అసలు తెలంగాణలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు. ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏది యశస్విని రెడ్డి. ఒకవేళ యశస్విని రెడ్డి గనక ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫస్ట్ ఫోన్ చేసింది నాకేం చెప్పి అరవింద్ చెప్తున్నాడు పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడింది ఏంటి? యువత గురించి, జంజీల గురించి వచ్చినప్పుడు యువతకి యువతకి చట్టసభల్లోకి వచ్చే హక్కు లేదు, రైట్ వాళ్ళకి లేదు, కల్పించలేదు. కాబట్టి ఇవాళ మీరు ఏదైనా మాట్లాడుతున్నారు. నిజంగానే చట్టసభల్లో ఇవాళ యువత ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉండుంటే పరిస్థితి ఇట్లా ఉండుండేదా? వాళ్ళ సమస్యలను నీరుగార్చే విధంగా ఉన్నాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పేముంది? ఒక ప్రపోజల్ పెట్టారు ఈ దేశంలో, ఒక రిఫార్మ్స్ వైపుకి. యువత 21 ఇయర్స్కి పోటీ చేసే హక్కు ఉన్నది వాళ్ళకి. 18 సంవత్సరాలకు ఓటేసడానికి 21 సంవత్సరాలకు పోటీ చేసే హక్కు లేదా? ఇయ్యమని చెప్పి అడుగుతున్నాడు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉండాలని కోరుతున్నాడు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళ చేతిలో ఉండాలని కోరుకున్నాడు. తప్పేలా అవుతుంది? ఆ లైన్లో తను చెప్పున్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక మంచి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు. నిజంగానే నీ ప్రధానమంత్రికి చిత్తశుద్ధి ఉంటే చేయమని, బిల్లు పెట్టమని చెప్పండి, రెజల్యూషన్ చేయండి. పార్లమెంట్ నడుస్తుంది కదా ఇప్పుడు. అది చేత కాదు, సౌకబారు మాటలు మాట్లాడనీకే, వెటకారం ముచ్చట్లు చెప్పనీకే ముందు నిలబడతాడు గుండు. పార్టీలో కూడా పట్టించుకుంటలేడు ఈయనని. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కనీసం నన్ను పార్టీలో నన్ను పట్టించుకుంటాడేమో అని ఆలోచిస్తున్నట్టుంది. కాబట్టి ఒక్కటే తెలియజేస్తున్నా, నువ్వు నిజంగా విజ్ఞానవంతుడు అయ్యి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల మీ చిత్తశుద్ధి చాటండి. ఉద్యోగాల గురించి చెప్తున్నావు. మీరేం చెప్పినారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 12 సంవత్సరాలైంది మీరు వచ్చి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు తెలంగాణలో చెప్పు? ముద్ర గురించి మాట్లాడుతున్నావు. మేము 3 ఉన్నాం, బయట ఒక 6 ఉన్నాము. 6 నువ్వు ఎంత? మీ 6 ఎవరికి వచ్చిందో చెప్పు నువ్వు నాకు.
కాబట్టి చెప్పేటప్పుడు కూడా అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి. ఏది పడితే అది మాట్లాడితే జనం వింటారు కదా అని అనుకుంటే అబాసు పాలయ్యే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నా. రెండో విషయం, ఇవాళ ఎంఎస్పి తప్ప ఏ పంటలు కొనరని అడుగుతున్నారు. మరి మొక్కజొన్నలు ఎవరు కొన్నాడు? నీ తాత కొన్నాడా? ఎవడు కొన్నాడు మొక్కజొన్నలు? ఇవాళ వరి ధాన్యం కూడా నువ్వు 70,000 క్వింటాల కొంటా అంటే రిమైనింగ్ ధాన్యం ఎవడు కొనాలి? ఇది కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. యూరియా గురించి మాట్లాడుతున్నాం. యూరియా కష్టకాలంలో ఉన్నప్పుడు పక్కన రామగుండం నుంచి యూరియా అవుతుంది, అది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటిది. నా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినాక మిగతాలకు ఇవ్వమన్నట్టు తప్పెట్లయితుంది? యూరియా అనేది యాప్ వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి దాంట్లో బ్లాక్ మార్కెట్ కంట్రోల్ అయింది. గతంలో బ్లాక్ మార్కెట్లో అమ్మబడ్డది, దాన్ని కంట్రోల్ చేస్తే కూడా దాన్ని వెటకారంగా మాట్లాడితే ఏమున్నదిరా బాబు. అందుకే అన్న అంత ముందుకు చెప్పిన నీకు నాడు నీ మెదడు నీ గుండె మీద బొచ్చే కాదు గుజ్జు కూడా లేదని చెప్పినా నీకు. సిగ్గనిపించలేదా మీకు మాట్లాడడానికి? ఒక సహేతుకంగా మీరు చెప్పండి, మేము వింటాం, విననీక సిద్ధంగా ఉన్నాం. రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీ మొక్కలకి ముసలోళ్ళ పెన్షన్ 200 రూపాయలు ఇస్తారా భయ్ మీరు దేశంలో? అది యూపీఏ గవర్నమెంట్లో ఉన్న 200 ఇస్తున్నావు ఈ రోజు వరకు. నువ్వు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు ఇప్పటి వరకు 1 రూపాయిని పెంచినవా? పెంచి చిత్తశుద్ధి అడ్డుకునేది అది చేత కాదు మనకి. ఏది పడితే అది మాట్లాడాలి, ఏది పడితే అది చెయ్యాలి, ఏదన్నా చెప్పొచ్చు. వెటకారన్న మాటలు. బ్యాగుల గురించి మాట్లాడుతున్నావు. మరి ఎవరు బ్యాగులు మోసింది? నువ్వు కదా బ్యాగులు మోసింది. ఊకే నచ్చిందా ఎంపీ సీట్ నీకు? అందరికి తెలుసు నువ్వేం చేసినావో ఏమేం చేసినావో. ఎక్కువ మాట్లాడి మాలాంటలతోనో నోరిప్పి ఉన్న ఇజ్జత కూడా పట్టుకో. బ్యాగులు పోసిన బుద్ధి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఉందని చెప్పాను. ఇప్పుడు దేశ సంపదనంతా దోచుకొని ఎవరెవరికి బ్యాగులు మోస్తారో అందరికి తెలుసు. ఏ అదానికి ఏ అంబానికి ఎవరికి బ్యాగులు మోసుకొచ్చి ఇస్తారో అందరికి తెలుసు. కాబట్టి దేశ ప్రజలని ఆగం పట్టించి ఈ దేశంలో అగ్రగాయంగా నిలబెట్టాలన్న దోస్తులు నిలబెట్టాలని మీరు ఆతృత పడుతారో అత్యుత్సాహం పడుతారో అందరికి తెలుసు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే అసహించుకున్న పరిస్థితి ఉన్నది మిమ్మల్ని. మీరు ఏం చేసిండ్రా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి? సిగ్గనిపిస్తలేదా మీకు మాట్లాడాలంటే? దేశం 40 సంవత్సరాల వరకు వెనక్కి వెళ్ళిపోయింది మీరు చేసిన అది కేంద్రం చేయాల్సిన పాలసీ వాళ్ళది. అగ్రికల్చర్ కేంద్రం చేయాల్సింది. ఈ నుంచి నేను ట్యాక్సీలు కట్టి పంపిస్తాను, నీకు ఎందుకు ఇవ్వాలి? తీసుకోక నా ట్యాక్సీలు ఏ రాష్ట్రం రాష్ట్రానికి ఇచ్చే ఆ రాష్ట్రాలలో చేసుకుంటారు. నీతోనేం పని మాకు? అప్పుడు నువ్వు కేంద్రంలో అధికారంలో ఉండి నా ట్యాక్సీ తీసుకున్నప్పుడు నాకు ఇచ్చే బాధ్యత నీకు లేదా? ఏమంటే ఏం మాట్లాడతలేరు కదా, ఏదన్నా మాట్లాడొచ్చు కదా అనుకుంటే జాగ్రత్త. అలాగే ఇప్పుడు చూసుకుంటే రాహుల్ గాంధీకి పిఎం అయ్యేంత హోదా లేదు, అంత అవసరమే లేదు. ఇటు ఒకవేళ ఆలోచించాల్సి వస్తే నరేంద్ర మోడీయే రాజకీయాల గురించి ఆలోచించాలి. అవతల ఆపోజిషన్ లో ఉంది రాహుల్ గాంధీ కాబట్టి పెద్దగా మాకు రాజకీయాల గురించి ఆలోచించే అవసరం కూడా లేదని చెప్పి కూడా అంటున్నాడు. మీ బుల్డోజ్ రాజకీయాలతో వచ్చే రోజుల్లో మీరు బుల్డోజ్ కావడం 100%. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. ఇదే ముచ్చట రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. 100% రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తానని చెప్పారు, అవ్వబోతున్నారు కూడా. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అవుతారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా అవకాశాలు వచ్చి చెయ్యాలనుకుంటే తప్పేం లేదు కదా దాంట్లో. ఇవాళ మీ ముఖానికి అరవింద్, నీ ముఖానికి నువ్వు ఎన్నడన్నా నీ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి నీకున్నదా? రేవంత్ రెడ్డి కింది నుంచి వచ్చేలా ముఖ్యమంత్రి అయినాడు. ఆయనకు ఉన్నటువంటి దమ్ము గట్స్ నీకున్నాయా నీ దగ్గర? ఆయనకున్నటువంటి కలెజ్ నీ దగ్గర ఉన్నదా? ఆయనకు అది ఉన్నది కాబట్టి చెప్పిండు, పలానా నాడు పలానా టైం నేను అధికారంలో ఏర్పాటు చేయబోతున్నాను చెప్పిండు, అధికారాన్ని ఏర్పాటు చేసిండు. ఇవాళ ఎవరు ఎట్లాంటి మోసం చేసి ఎవరు ఎట్లా చేసిండ్రో అందరికీ తెలుసు. ఎట్లా వచ్చినావు అన్నదానికి అందరికీ తెలుసు. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీ ఇజ్జత్ అంతా కాపాడుకున్నావు. తప్పేమున్నది? నేనేమంటున్నా, ఒక వ్యక్తికి, ఒక లీడర్కి, ఎవరికైనా రాజకీయాల్లోకి వచ్చినోడికి అందరికీ ఉంటాయి ఆశలు. ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, ఎంపీ కావాలనుకుంటాడు, మంత్రి కావాలనుకుంటాడు, ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు, ప్రధానమంత్రి కావాలనుకుంటాడు, రాష్ట్రపతి కావాలనుకుంటాడు. హోప్ లేకపోతే నువ్వు మనిషే కాదు. హోప్ ఉండాలి. హోప్ ఉండి ఆ హోప్ని ఎట్లా ఫిల్ చేసుకోవాలని ఆలోచించాలి. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ, ఆ ఎల్ఓపి లీడర్ మా రాహుల్ గాంధీ 100% రేపు రాబోయే రోజుల్లో ఈ దేశ ప్రజలకి ఒక దిశ నిర్దేశం చేసలో ఆగమైపోయినటువంటి దేశాన్ని బాగు చేసుకోవడంలో మా రాహుల్ గాంధీ ముందుంటాడు. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడంలో కీ పాత్ర పోషిస్తా. ఒక బ్రదర్గా ఉండొచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. రేవంత్ అన్న చెప్పినాడు, తప్పెట్లయితుంది? ఇవాళ ఏం లేని సన్యాసులే ఈ దేశాన్ని పాలిస్తున్నారు. దేశాన్ని ఆగం చేసినట్టు దేశాన్ని పాలిస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఇంత ఈ ఒక్క ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఇంత విజయం చేసినోడికి తప్పేమున్నది ఆలోచిస్తే? ఇవాళ ఈ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి లీక్ ఇన్ ఇండియా చేసి ఇండియాని వీక్ చేసి అందరి ముందు నవ్వుల పాలు చేసినటువంటి మీకు పాలించే నైతికత ఎక్కడుందబ్బా? వదిలండి మీరు ఈ దేశాన్ని అడుగుతున్నాం మేము. ఈ దేశాన్ని ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే ఉగ్రవాదులు అంటారు, పక్క దేశమంతా కంపారిజన్ చేస్తారు, వాళ్ళ ఏజెంట్లను మాట్లాడతారు. మీ బతుకులకు తెలిసింది ఇది ఒక్క చదివే, ఇది తప్ప మీకు ఏమి రాదు. అందుకని ఏమంటున్నా అంటే ప్రతిసారి నేను విజ్ఞాపిస్తున్నా,
అంధభక్తులకు నమస్కారం. ఈ ఈ యొక్క గో మీడియా నుంచి అయ్యుండొచ్చు, మోదీ అంధభక్తుల నుంచి అయ్యుండొచ్చు, ఈ దేశాన్ని కాపాడండి రా బాబు అని చెప్తున్నాను నేను. కాబట్టి పదే పదే 1కి 10 సార్లు ఒక మాట వచ్చే ముందు ఆలోచించండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఏది పడితే అది మాట్లాడితే మాత్రం డెఫినెట్గా మీకు గుండుకు సున్నం పెట్టి గాడిద మీద ఊరేగిస్తాం, గుర్తుపెట్టి. అదే ముద్రా యోజనలో ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లాభపడుతున్నారు. అరే నువ్వు ఎందుకున్నావు బా, నువ్వు కేంద్రంలో ప్రధానమంత్రిగా నువ్వు ఎందుకున్నావు? యువతకి నేనేమో చేస్తాను వచ్చినావు కదా ఈ దేశానికి. నిజంగా వస్తున్నాయా? వస్తుంది. ఆయన ఏదో పేపర్ మీద రాసుకొని నేను పార్లమెంట్లో అడిగినా చెప్తున్నాడు కదా, అదేం చెప్పినావో మరి అది అథెంటికల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి. ఈ రాష్ట్రంలో వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ఆయన చెప్పిన లెక్కింది 90,000 కోట్ల రూపాయలు ముద్రతో వచ్చినాయి. 60 లక్షల కుటుంబాలకి, 60 లక్షల ఇండిపెండెన్స్కి మేము ముద్రా లోన్లు ఇచ్చినామని చెప్తున్నారు. ముద్రా లోన్ అంటే ఏం, దాన్ని 1,00,000 రూపాయలు 50,000 10 లక్షల వరకు ముద్రా లోన్కి వస్తుంది. మరి దీంట్లో ఎంతమందికి ఏ దానిపైన ఇస్తే ఎంతమంది ఎంటర్ప్రినర్లను చేసినావు నువ్వు, ఎంతమందికి స్టాండప్లో నువ్వు నిలబెట్టినావు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నువ్వు నిజంగా నువ్వు చెప్పింది ఏంటి, సోలార్ ఇండస్ట్రీని నువ్వు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా అని చెప్పినావు. ఇవాళ దాన్ని నీరు గడచలేదా? సబ్సిడీలు ఏవి దాన్ని ఎత్తేసినావు నువ్వు. యూపీఐ ఇచ్చిన సబ్సిడీలు ఉన్నాయి, ఇవాళ ఆ సబ్సిడీ లేవు. నువ్వు మాట్లాడుతున్న దానికి చేసేదానికి పొంతనే లేదు కదా. అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పినావు. స్విస్ బ్యాంక్లో ఉన్నట్టు డబ్బు తీసుకొస్తానని చెప్పినావు, చేసినావా? ఎందుకు రయ్యా సన్యాసి మాటలు మాట్లాడతారు? సన్యాసిలో చేరాలనుకుంటే పోండి, ఆ మఠంలో చేరుండ్రి, మఠంలో చేరి పొద్దున్న లేచి భక్తి చెప్పుకోండి. కానీ ప్రజల మధ్యలో ఉండి ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? రాముని మోసం చేసి రాముని గుడి హుండిని మింగిన మీరా బద్మాషాలు మాట్లాడేది ఇవన్నీ మాటలు? పాలనా పరంగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి ఆదాయాన్ని రూపాయికి 87 పైసలు తెచ్చిస్తున్నా అని చెప్తున్నాడు. ఎందుకే ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నావు? మొన్ననే కదా ముఖ్యమంత్రి లెక్కలు చెప్పింది. శరం లేనటువంటి మనుషులకు నరం నాలుక లేదు కదా, ఏదైనా మాట్లాడచ్చు. అందుకే నాకు అర్థమైంది ఏంటంటే ఇంతసేపు ఆయన విన్నదల్లా కదా, బీజేపీలో పోటీ నడుస్తుంది. 4 దిక్కులు ఉన్నారు. వాళ్ళు ఎవడు ఎటువంటి అర్థమైతలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు వీళ్ళని ఎక్కడా కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఆధిపత్య పొరలో ఎవరికి నచ్చిన స్టేట్మెంట్ వాడు చేసుకుంటున్నాడు. అది ఇక్కడ కనబడుతుంది. పోటీ అని అంటే అది ఇప్పుడు నేనా నువ్వా అన్న దాంట్లో వాళ్ళు ఉన్నారు. అది వచ్చేది లేదు, పీకేది లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి బీజేపీ ఎంత కంట్రోల్ గా ఉంటే దేశ ప్రజలు అసలు పార్టీ అధికారంలోకి వస్తే కదా సీఎం గురించి మాట్లాడుకునేది. ఇదే దిక్కు లేదా వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి? రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో గెలవమని వాళ్ళ మొక్కలకు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎన్ని సీట్ల వాళ్ళు సంపాదించింది? మన సర్పంచ్ ఎలక్షన్లో అయితే ఎన్ని వచ్చినాయి? వాళ్ళకి ఏమొచ్చినాయి? బీఆర్ఎస్ వాడు అస్త సన్యాసం చేస్తే 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి నీకు. నీ ముఖానికి ఈ రాష్ట్రంలో నీ ఓట్ బ్యాంక్ ఏది చెప్పినాకి చాలా మాట్లాడుతున్నావు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీకు 40 కార్పొరేషన్లు ఇస్తే నువ్వు చేసింది ఏంటి? ఏం డెవలప్మెంట్ నువ్వు చేసింది? ఏడబోయిన గుడు, రాముడు, సీత, ఏమంటారు హనుమాను, ఈ ముచ్చట్లు తప్ప మీ మొక్కలకి ఇంకోటి తెలుసా? ప్రతిదానికి హిందూకు సంబంధించి హిందూ గురించి మాట్లాడతారు, ముస్లిం గురించి మాట్లాడతారు. ఆడ ముస్లిం ఉన్నాడంటే వాడు డెఫినెట్గా వాడు పాకిస్తాన్ ఏజెంటే, ఇంక ముచ్చటే లేదు. మీకు ఇది తప్ప ఇంకో భాష వస్తుందా? మీకు మీ మొక్కలకి డెవలప్మెంట్ భాష వస్తుందా? సంక్షేమ పథకాల భాష వస్తుందా? అభివృద్ధి భాష వస్తుందా మీకు? ఈ భాష వాళ్ళకి రాదు. వాళ్ళకి తెలిసిన భాషల్లో ఒక్కటే కమ్యూనల్ భాష మాత్రమే వాళ్ళకి వస్తుంది. కమ్యూనల్ పాలిటిక్స్ చేయాలి, బుల్డోజ్ చేయాలి, పార్టీలు ఉంటే పార్టీలను విధ్వంసం చేయాలి, ఆ పార్టీల నుండి ఇలా తెచ్చుకోవాలి, వాని లూపులు వాడుకోవాలి. మీ మొహాలకు తెలిసింది ఇదే. ఫైనల్ ఒకటే మాట, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు నాలుక అద్దులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఢిల్లీ కేంద్రకంగా మాట్లాడుతున్న సందర్భంలో ఢిల్లీ నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన ఎడ్యుకేషన్ గురించి అవహేళన చేసి మాట్లాడుతున్నావు. అది పద్ధత సబబా నీకు? ఈ రాష్ట్రంలో ఉండి నువ్వు ఏ రాజకీయం చేసినా నడుస్తుంది. ఈ రాష్ట్రం నుంచి నువ్వు అదేమంటారు దేశ నడిగడ్డ మీద కూర్చొని నీ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి అవహేళన మాట్లాడితే నీకు కూడా అవహేళన కదా అది? ఇదే నీ భాష? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బల్ల చదువుకొని వచ్చిండు, నీ లెక్క కాన్వెంట్ల చదవలే, గవర్నమెంట్ల బల్ల చదివిండు. ఇవాళ ఇంగ్లీషు, హిందీ అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు. ఇండస్ట్రియలిస్ట్ను ఎన్ని కంపెనీలు నా రాష్ట్రానికి రావాలో ఇవాళ ఇండస్ట్రీ సమ్మిట్లు చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ ఒక విజన్ వైపుకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. నీ ముఖానికి ఏమున్నదిరా బై విజన్? ఫేక్ సర్టిఫికెట్లోడా ఏది పడితే అది మాట్లాడితే 4 జీరుస్తాం బిడ్డ.